40 కోట్లలో పూర్తయ్యే పనికి 700 కోట్లు ఎందుకు ఖర్చు చేయాలి? కానీ బెంగళూరు ప్రభుత్వానికి చాలా ఎక్కువ డబ్బు ఉంది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సిటీలోని రోడ్లని క్లీన్ చేయించుకోవాలి. అందుకోసం మెకానికల్ రోడ్ స్వీపింగ్ మిషన్లు కావాలి. ఇక్కడ మినిస్టర్లు లెక్క వేశారు. ఒక మిషన్ ప్రైజ్ 70 నుండి 80 లక్షల వరకు పడుతుంది. అంటే 46 మిషన్లు తీసుకుంటే మొత్తం 37 కోట్లకు వచ్చేస్తాయి. వాటికి డ్రైవర్ ఖర్చు, మెయింటెనెన్స్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కలిపిన మొత్తం 46 మిషన్ల ఖర్చు 70 నుంచి 80 కోట్లకే చేరుతుంది. కానీ ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదట. అందుకే వీళ్ళు ఇవి కొనుగోలు చేయకుండా రెంట్కి తీసుకునే ప్లాన్ చేసుకున్నారు. టెండర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ సీఎం ఈ 46 మిషన్లకు 7 ఏళ్ల పాటు రెంట్కి తీసుకుంటున్నారు. మొత్తం 613 కోట్లకు. అంటే 40 నుంచి 80 కోట్లలో అయిపోయే పని ఇప్పుడు 600 కోట్ల కంటే ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, వీళ్ళ దగ్గర వెంటనే మొత్తం డబ్బు లేకపోవచ్చు కాబట్టి ఇన్స్టాల్మెంట్ లో చేస్తూ ఉండొచ్చు అని. అయితే ఒక్కసారి లెక్క వేయండి. 610 కోట్లు 7తో డివైడ్ చేయండి. ప్రతి సంవత్సరం ఈ మిషన్లకే ప్రభుత్వానికి 87 కోట్లు చెల్లించాలి. ఇది కొనుగోలు చేసిన వాటికంటే ఇంకా ఎక్కువ. ఇవి ఏ రోడ్డు స్వీపింగ్ మిషన్లు కావు. ఇవి టాక్స్ పేయర్స్ మనీ స్వీపింగ్ మిషన్లు. ఇక్కడ ఓపెన్ గా ఏం జరుగుతుందో మీకు అర్థమైతే కామెంట్ లో చెప్పండి.